సోల్ టైస్ అంటే సోల్ అనేది మరి ఒక్కొక్కసారి దాన్ని ఆత్మ అంటారు, మనస్సు అంటున్నారు, ఒక్కొక్కసారి దాన్ని ప్రాణము కూడా అంటారు, ఒక్కొక్కసారి సోల్ అనేది బుద్ధి కూడా అనుకుంటారు. ఓకే, సో ఈ యొక్క ఆత్మకి, ఈ ప్రాణానికి, ఈ మనసుకి, ఈ బుద్ధికి కనెక్షన్లు ఉంటాయంట. అంటే మనం ఎవరికి జన్మించాం, మన సహోదరులు, మన యొక్క గురువులు, మనం ఎవరి కింద ఉంటున్నాం, మన యొక్క స్నేహితులు, వారితో కూడా సోల్ టైస్ ఉంటాయి, ఆత్మ సంబంధాలు ఉంటాయి. ఆత్మీయులు అంటారు చూసారా, వాళ్ళిద్దరూ ఆత్మీయులు అంటారు. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మరి తల్లి కూతురులు అవ్వచ్చు, తండ్రి కొడుకులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు. అందుకని దీని విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. యూ కెనాట్ ఇగ్నోర్ దిస్. సోల్ టైస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ద వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్షిప్. 1 పేతురు 3:1 కూడా చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఇక్కడ భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాడు. మరి ఒక సంబంధం అనేది ఎలా మారుస్తుందో చూస్తున్నాం మనం. హౌ ఎ కనెక్షన్ కెన్ చేంజ్ హిస్ బిహేవియర్. వైఫ్ అండ్ హస్బెండ్స్ కనెక్షన్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. చూడండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, ఒకవేళ భర్త వాక్యమునకు అవిధేయుడయ్యాడు అనుకోండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకవేళ వాక్యమునకు అవిధేయులైతే మరి ఏ స్త్రీ అయితే మరి అయినా లోపడతాదో దానికే విశ్వాసం అంటారు, ఫెయిత్. అందుకే ఇక్కడ సోల్ టై అని ఉంది. దిస్ ఇస్ డిఫరెంట్ కనెక్షన్. భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి ఆ వాక్యానుసారమైన జీవితము జీవించకపోగా, వాక్యానికి వ్యతిరేకముగా, వాక్యాన్ని తిరస్కరించి జీవించేటువంటి బుద్ధి కలిగినటువంటి ఆ భర్తకి నువ్వు లోబడి వినయముతో అతన్ని గౌరవిస్తూ భయముతో ఒకవేళ నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే అతను దానిని చూచి ఆ భార్య యొక్క ప్రవర్తన ద్వారా చూసి వాక్యము లేకుండా తన భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. సో ఎ వైఫ్స్ హంబుల్ బిహేవియర్ బై ఫెయిత్. మరి భార్య యొక్క వినయము కలిగినటువంటి ప్రవర్తన, షీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం లేకుండా చేయలేం అలాగా. ఎందుకంటే సరైన రీతిగా ఆలోచిస్తే అతను తిట్టాలా, దూషించాలి, ఇంకా భరించాలా, ఇంతే. ఇంకా ఇలా చేస్తే నా భర్త మారుతాడని వాక్యానుసారంగా నీవు తగ్గించుకొని అతన్ని ఒక మరి మంచి భర్తగా, ఒక ఉన్నతమైన భర్తగా నీవు అతన్ని చూసి గౌరవించి అలా ప్రవర్తించినట్లయితే నీ ప్రవర్తన ద్వారా వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి గుడికి వెళ్ళి అన్ని రంగాల్లో మారిపోతాడంట. సోల్ టై, దీన్ని సోల్ టై అన్నాను, ఆత్మబంధం. దిస్ ఈజ్ కాల్డ్ ఏ సోల్ టై. ఆ భార్య తగ్గించుకొని వినయముగా గౌరవిస్తూ అతను నిజంగా మరి మంచివాడని అతన్ని గౌరవిస్తూ, అతను ఎలాంటి వాడైనా గౌరవిస్తూ మాట్లాడితే నీ ప్రవర్తనను చూసి అతను వాక్యానుసారమైన జీవితం జీవిస్తాడంట. నీకంట గొప్పగా అతను దేవునిలో ఎదిగే అవకాశం కూడా ఉంది. సో దిస్ ఈజ్ ఎ సోల్ టై. ఇది ఆత్మబంధం. మరి ఈ వాక్యం వినడమే కాదు, దీన్ని పాటించాలంటే విశ్వాసం కావాలి. లెట్ us read verse 5. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక యున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. చూడండి, మరి సారా ఆశీర్వదించబడినటువంటి స్త్రీ. మరి కొన్ని విషయాల్లో మనం చూస్తే మరి అబ్రహాము భయముతో, కొన్ని శరీర సంబంధమైనటువంటి భయాలతో మరి ఫరో చంపేసిన ఉద్దేశంతో భార్యని చెల్లి అన్నాడు. ఎంత కోపం ఉంటుంది, నా కొరకు జీవించాలి కానీ ఇలా చేస్తే ఎలాగా అని అనుకోలేదు ఆమె. అయినప్పటికీ అంటే భర్తను దూషించి తిట్టి నా కొరకు నువ్వు త్యాగం చేయాలిగా, నువ్వు భయపడి మరి నన్ను ఎరగా వేయడం కాదు అని ఆమె తిట్టొచ్చు అబ్రహాంని, మరి గొడవ పెట్టుకోవచ్చు. కానీ అలా చేయలేదు సారా. మరి అబ్రహాం యొక్క బలహీనతను అర్థం చేసుకుంది. అతను ప్రాణభయంతో కొన్ని పొరపాట్లు చేసిన మరి అబ్రహాంని తాను చిన్న చూపు చూడలే, అయినా అతన్ని లార్డ్ అని పిలిచిందంట. ఈవెన్ సారా ఒబేడ్ అబ్రహాం కాలింగ్ హిమ్ లార్డ్. లార్డ్ అని ఎవరిని పిలుస్తాము? దేవుణ్ణి పిలుస్తాం లార్డ్. మన మీద సమస్తము మరి
అధికారము, మన మీద సంపూర్ణ అధికారం ఉండేటువంటి వ్యక్తిని, మరి గౌరవించబడేటువంటి వ్యక్తిని, అన్ని విషయాల్లో మంచివాడిని లార్డ్ అని పిలుస్తాం. మరి ఇన్ని బలహీనతలు అబ్రహాంలో ఉన్న, అబ్రహాం చాలా విశ్వాసి, గొప్ప విశ్వాసి, దేవునికి ఇష్టమైనటువంటి వాడు, దేవుడు స్నేహితుడు. అలాగని మనం అబ్రహాం తక్కువ అంచనా వేసుకుంటాం. కానీ అబ్రహాము శరీరంలో ఉన్నవాడు. అబ్రహాంలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. దానన్నింటినీ అబ్రహాం అంతంలో జయించేశాడు. అబ్రహాం మరి లోకం విడిచి వెళ్ళిపోతున్నప్పుడు సంపూర్ణమైనటువంటి విశ్వాసిగా జయించిన వీరుని వల్లే వెళ్ళాడు, వాటన్నిటిని జయించాడు. కానీ ఆ బలహీనతల్లో ఉంటున్నప్పుడు సారా అతన్ని చిన్నచూపు చూడలే. మరి పౌలు విషయంలో కూడా అదే అంటాడు పౌలు, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు మరి నేను పిల్లవాడిని చేష్టలు చేశాను, పిల్లవానిగా మాట్లాడాను, కానీ ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను అని చెప్పుకుంటాడు. మరి ఇక్కడ అబ్రహాం అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా సారా లార్డ్ అన్నదంట, లార్డ్ అని గౌరవించింది. మరి అలా గౌరవించడం ద్వారా అబ్రహాము ఇంకా మారిపోయాడు. అబ్రహాం బికేమ్ మోర్ పవర్ఫుల్. సో ఎ వైఫ్ కెన్ ఎంపవర్ ఎ హస్బెండ్ బై బీయింగ్ ఒబీడియంట్ టు హిమ్. మరి అతని వాక్యం తెలియకపోయినా ఆ వాక్యం యొక్క సామర్థ్యము భర్తకు రావాలంటే భార్య అతన్ని గౌరవించాలి. దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్ మెసేజ్ విచ్ విల్ చేంజ్ యువర్ లైఫ్స్. అందుకే అంటాం, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. అంతరంగంలో ఉండే మార్పు ఏ రీతిగా మారుస్తుందో చూడండి. ఆమె యొక్క వినయంతో, విధేయతతో దేవుని వాక్యాన్ని అతనిలోకి డైరెక్ట్గా పెట్టి మార్చేయగల సామర్థ్యము స్త్రీకి ఉందంట. అబ్రహాం విశ్వాసియే, చాలా గొప్ప విశ్వాసి. ఆ కాలంలో చూసుకుంటే భూలోకంలో ఏకైక విశ్వాసిగా ఉన్నాడు అబ్రహాము. కానీ అతనిలో కొన్ని బలహీనలు, కొన్ని భయాలు లేకపోలేదు. సారా దాన్ని చూసి అవమానించలేదు, గౌరవించింది. ఆ గౌరవం ద్వారా అబ్రహాము వాటిని కూడా జయించగలిగాడు రానున్న కాలంలో. He became a powerful man. Soul ties. Soul ties. సో భార్య గనుక తగ్గించుకుంటే, నీ భర్తను గౌరవిస్తే, నీ భర్తను సామర్థ్యవంతునిగా చేస్తావు. యూ విల్ ఎంపవర్ యువర్ హస్బెండ్, యూ విల్ టేక్ హిమ్ టు ద నెక్స్ట్ లెవెల్. కొత్త స్థాయికి నువ్వు తీసుకెళ్తావు. చూసారా స్త్రీకి ఎంత సామర్థ్యం ఇచ్చాడో బైబిల్లో. హౌ ఎ వుమన్ కెన్ ఎంపవర్ ఎ మ్యాన్. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండా. ఇందాక భార్య ఎలా భర్తను గౌరవించాలో అని మనం చూసాం. అయితే ఇక్కడ ఇంకొక మర్మం చెప్తున్నాడు 7వ వచనములో, పురుషులారా జీవమును కృపావరములో భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి. చూడండి, ఈ భూమి మీద కాదు, ఈ భూమి మీద కలిసి ఉంటామని అందరికీ తెలుసు. అంతమ వరకు కష్టములో, వ్యాధిలో, లేమిలో, కలిమిలో. కానీ ఇక్కడ దేవుడు ఆ బంధాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఆ బంధం యొక్క విలువ చెప్తున్నాడు. పురుషులారా, ఈ భూమి మీద సంబంధం అనుకుంటున్నామేమో, జీవం అనేది ఒక కృపావరం అంట. అంటే ఏంటి? రాబో నిత్య జీవములో కూడా మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి. ఇక్కడ కలిసి ఉంటారని అందరికీ తెలుసు. రాబో జీవితంలో కూడా కలిసి ఉంటారంట భార్యలు. ఎక్కువ బలహీనమైన ఘటమని, అంటే బలహీనమైన ఘటమని కాదు, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సమ్మానించాలని అనుకోవాలంట. అంటే ఆమె బలహీనమైంది డెలికేట్గా చూడాలని, నీవు ఆమెను గౌరవించాలంట, సన్మానించాలంట. అవును, నీ భార్యను చులకనగా మాట్లాడకుండా, ఇష్టం వచ్చినట్టు తిట్టకుండా, ప్రతి తప్పుకి ఆమెను దూషించకుండా ఆమెను నువ్వు గౌరవిస్తే అప్పుడు నీ ప్రార్థనలకు జవాబు ఉంటుందంట. సోల్ టైస్, దీన్నే ఆత్మ సంబంధం అంటున్నారు. ఇలాంటి సంబంధం ఇది. చూసారా ఆత్మ సంబంధం ఎంత గొప్పదో. సంఘమునకు సేవకుడికి సోల్ టైస్, సంఘముకి సేవకుడికి సోల్ టైస్, ఆత్మ సంబంధం. 1 పేతురు 2:25 చూద్దాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మన యొక్క కాపరి యేసు ప్రభువారు. ఆయన ఈ భూమి మీద సంఘ కాపర్ని, మనుషుల్ని పెడతాడు. నాలాగా నా నుంచి మీరు విని చెప్పాలి అని. సోల్ టైస్, సో దట్ ఆయన ఆత్మలో ఉండే సంపూర్ణత సంఘానికి సేవకుడు ద్వారా రావాల. 1 పేతురు 3:20. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టబడుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూడండి, ఇక్కడ 8 మంది రక్షింపబడ్డారంట. 8 మంది. ఓకే, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం.
యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట, నీవే అంటే ఎంతమంది? ఒక్కడు, ఒక్క ఆత్మ నీతిమంతంగా ఉంటే ఆ ఆత్మతో కలిసి జీవిస్తున్నటువంటి మిగిలిన 7 రక్షింపబడ్డారు. సోల్టాయ్. ఏ ఆత్మ అయితే దేవుని విధేయతతో ఉంటుందో, ఏ ఆత్మ అయితే లోకమంతా నమ్మకపోయినా నేను నమ్ముతా, నీతి, పరిశుద్ధత, న్యాయం, ఒక్క ఆత్మ. అందుకనే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ హూ ఆర్ యూ కనెక్టెడ్ విత్. యెహోవా ఈ తరములో నా ఎదుట నీతిమంతుడు ఉన్నట్టు చూచింది కనుక నీవును నీ ఇంటి వారును, భార్య, అతని పిల్లలు, అల్లుళ్ళు కలిపి ఆ గండం తప్పించుకున్నారు. సోల్టాయ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హూమ్ యు ఆర్ ఫాలోయింగ్. ఒక వ్యక్తి దేవుని నమ్మాడు, అందరూ రక్షింపబడ్డారు వరద నుండి. సోల్టాయ్స్ మెన్, సంబడి ఈస్ గెటింగ్ దిస్. నోవా ఒక్కడు దేవుని నమ్మాడు, ఇంకా లోకంలో ఎవ్వరు నమ్మలే. అతను కుటుంబం వెళ్ళిందంట అతనితో. సోల్టాయ్, ఆత్మ సంబంధం. వాళ్ళ విశ్వాసం లేదు, వాళ్ళకి వాక్యం తెలియదు, కానీ నోవాతో కనెక్ట్ అయి ఉన్నారు కనుక వాళ్ళు రక్షింపడ్డారు ఒకరితో నుండి. తర్వాత తరములో కూడా నిత్య జీవములో ఆ సంబంధం ఉంటుందంట. మనం ఈ భూమి మీద మాత్రమే చూస్తాం. అందుకే ఘనమైనది, అశాశ్వతమైనది ఘనమైనది కాదు. దేవుని దృష్టిలో శాశ్వతమైనది ఘనమైనది. వాట్ ఈజ్ ఇటర్నల్ ఈజ్ ఇంపార్టెంట్. మనిషి టెంపరీ కాదు, మనిషి నిత్యము జీవిస్తాడు. యువర్ సోల్ ఈజ్ ఇటర్నల్. నీ ఆత్మ శాశ్వతమైంది, నీ సంబంధము శాశ్వతమైంది. సోల్ థాయ్స్. చూసారా, నోవా ఒక్కరితో కనెక్ట్ అయి ఉన్న 8 మంది. అదే నోవాతో 100 మంది ఉంటే 100 మంది ఓడలోకి వెళ్ళేవారు. నోవాతో 1000 మంది ఉంటే, అదే లోకమంతా నోవాతో కనెక్ట్ అయి ఉంటే లోకమునకు వరద వచ్చేది కాదు. యు సీ దట్ సోల్ థాయ్స్, దీస్ ఆర్ ఇంపార్టెంట్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 11. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల ఆపేక్షించుచున్నాను. చూడండి, ఇక్కడ పౌలు రోమియోల సంఘానికి ఏమిద్దాం అనుకుంటున్నాడంట? వరము. హీ వాంట్ టు గివ్ ఎ గిఫ్ట్. ఇది అపోస్తులకు ఉంటుంది. ఒక వ్యక్తి దేవునితో సహవాసము చేయడం వల్ల అతను ఇతరులకు ఇవ్వగలడు. చూడండి, యేసుప్రభు వారి భూమి మీద పుట్టి దేవునితో సహవాసము చేసి నేను చేయక్రియలు మీరు చేస్తారని శిష్యులను పంపించాడు. వాళ్ళు అదే పనులు చేశారు. తిరిగి వచ్చి ప్రభువా దయ్యాలు కూడా నామాన్ని లోబెడుతున్నాయి. యాస్. మరి ఇక్కడ అపోస్తులు ఎవరి మీద అయితే చేతులు వేశారో వారు కూడా అద్భుతాలు చేశారు. అదే కాదు, మరి 12 మంది అపోస్తుల్లో 7 ఎన్నుకొని వారిలో మరి ఫిలిప్ అనే అతని మీద చేతులు వేస్తారు. ఇంపార్టేషన్ అంటారు దాని ఇంగ్లీష్లో. ఇంపార్టేషన్, వరాలు ఇవ్వగలం వరాలు. మరి ఎప్పుడైతే వారు ప్రార్థనలో ఎదుగుతున్నారో, వాక్యములో ఎదుగుతున్నారో, దేవుడు పౌలు భక్తుని ప్రేమించి ఆ రోమీయుల సంఘాలకి వరాలు ఇప్పించారు. అంటే స్వస్థత వరాలు, అద్భుత వరాలు, ప్రేమించే వరాలు, వాక్యాన్ని బోధించే వరాలు, నీతిగా పరిశుద్ధంగా సంఘాన్ని నడిపించే వరాలు. ఈ వరాలన్నింటినీ కూడా మరి పౌలు భక్తుడికి దేవుడు ప్రేరేపించి సంఘానికి ఇచ్చాడు. దట్స్ కాల్డ్ ఇంపార్టేషన్. గిఫ్ట్ కెన్ బి ఇంపార్టెంట్. పొందుకోవడం ఒక ఎత్తు, ఇతరులకి ఇవ్వడం దిస్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్. యూ కెన్ ఇంపార్ట్. శిష్యులు అదే చేసేవారు. వాళ్ళ వాక్యం ఏంటంటే అనేక మందిని అభిషేకించేవారు. ఇంపార్టేషన్. అపోస్తులు కలిగినటువంటి నీతిగా పరిశుద్ధంగా జీవించే వరము, మరి సంఘాలను స్థాపించే వరము ఫిలిప్పుకి వచ్చేసింది. దాన్ని ఇంపార్టేషన్ అంటారు. ఇంపార్టేషన్. ఇక్కడ మరి పౌలు భక్తుడు చూడండి 7వ వచనం చూద్దాం ఒకసారి. రోమీయులు 1వ అధ్యాయం 2. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయునది. చూడండి, వారందరినీ ప్రేమిస్తున్నాడు పౌలు. వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి వారికి ఏమిస్తున్నాడు? వరం ఇస్తున్నాడు. సరే, వరం ఏం చేస్తుంది? నౌ అండర్స్టాండ్, ఐఎమ్ గోయింగ్ ఎ బిట్ డీపర్. వాట్ విల్ ఎ గిఫ్ట్ డూ? వరము ఎందుకు నీకు వరము? 11వ వచనం చూద్దాం అదే అధ్యాయం. వాట్ విల్ హ్యాపన్? మీరు స్థిరపడవలెనని. చూడండి, ఏమవుతుందంట? స్థిరపడతారంట. గిఫ్ట్స్ విల్ ఎస్టాబ్లిష్ ఎ చర్చ్. వరాలు సంఘాన్ని స్థిరపరుస్తాయి. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలనని. 12.
ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుట ఇచ్చుట మిమ్ములను చూడవలనని మిమ్ములను మిగులు ఆపేక్షించుచున్నాను. గిఫ్ట్స్ విల్ ఎస్టాబ్లిష్ ఎ చర్చ్. అనాయింటింగ్ అండ్ డెలివరెన్స్ అండ్ పవర్, supernatural power will establish a church. For I long to see that I may impart unto you some spiritual gift. Impartation to the end you may be established. వరాలు స్థిరపరుస్తాయి. వరాలు సంఘాన్ని హెచ్చిస్తాయి. సంఘ క్షేమము కొరకు వరాలు సంఘాన్ని స్థిరపరుస్తాయి. తుఫాను వచ్చినప్పుడు, మరి కష్టం వచ్చినప్పుడు స్థిరముగా ఉంటుంది ఆ సంఘము. మరి ఇక్కడ ఈ సంఘాన్ని చూసి పౌలు ఏమంటాడో చూద్దాం. మరి తెస్సలోనిక సంఘానికి వెళ్దాం. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మీరు మాకు బహుప్రియులయుంటిరి గనుక. చూడండి, అక్కడ రోమీయుల సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఏమిస్తున్నాడు? వరం ఇస్తున్నాడు. హీ ఈస్ గివింగ్ ఎ గిఫ్ట్. వరం ఇస్తున్నాడు స్థిరపరచడానికి ఆ సంఘాన్ని, ఇంకా బలపడడానికి. తుఫాన్లు గాలి వస్తే అది కదిలిపోకుండా దాన్ని స్థిరపరచడానికి మీకు నేను వరం ఇస్తాను అంటున్నాడు రోమీయుల సంఘానికి. అయితే తెస్సలోని సంఘానికి ఏమంటున్నాడు? మీరు మాకు బహుప్రియులు. పౌలు వీరిని చాలా ఇష్టపడుతున్నాడంట, కుమారులు కుమార్తెల్లాగా. కనుక మీ యందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని స్వార్థను మాత్రము కాక, వరాలను మాత్రము కాక, మా ప్రాణములను మీకు ఇచ్చుట. ఇంగ్లీష్లో చూద్దాం. సో బీయింగ్ అఫెక్షనేట్లీ డిజైరియస్ ఆఫ్ యూ, we were willing to have imparted unto you not the gospel of God, not just కేవలము వరాలు కాదు, వాక్యమే కాదు, మా ఆత్మలను కూడా. ఈవెన్ వి వాంట్ టు ఇంపార్ట్ అవర్ సోల్స్. ఆత్మ అంటే ఏంటి? క్రీస్తు మనసు నీకు వచ్చినట్టు. క్రీస్తు మనసు నీకు వస్తే తండ్రిదంతా నీదే. నీతి, పరిశుద్ధత, ప్రార్థనా జీవితము, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క మంచి బుద్ధులు అన్నీ వచ్చేస్తాయి. ఇఫ్ యు గెట్ ద సోల్, యు గెట్ ఎవ్రీథింగ్ దట్ పాల్ హ్యాస్. అంటే ఇది పౌలు కొన్ని సంవత్సరాలు ఆత్మను వృద్ధి చేసుకున్నాడు. సడన్గా ఇవ్వలే సౌలు. కొన్ని సంవత్సరాలు పౌలు ధ్యానించి దేవునితో సహవాసము చేసి తన ఆత్మను అభివృద్ధి చేసుకున్నాడు. ఇప్పుడు అభివృద్ధి చేసుకున్న ఆత్మనిస్తానంటున్నాడు. ఐ విల్ గివ్ మై డెవలప్డ్ సోల్. నేను అనేక సంవత్సరాలు ప్రార్థించాను, ఉపవాసమున్నాను, పరిచయం చేశాను, అనుభవపూర్వకంగా నా ఆత్మను నేను బలపరుచుకున్నాను. ఇప్పుడు ఈ ఆత్మను మీకు ఇస్తున్నాను. వాక్యమే కాదు, వరాలే కాదు. ఐఎమ్ గివింగ్ యూ మై సోల్. మ్యాన్, దిస్ ఇస్ టూ పవర్ఫుల్, టూ పవర్ఫుల్. ఇక్కడ రోమీయుల సంఘాన్ని ప్రేమించి వరం ఇచ్చాడు స్థిరపరచడానికి. ఇక్కడ తెస్సలోని సంఘాన్ని ఉన్నాడు, మీరు బహుప్రియులు కనుక నేను నా ఆత్మనిచ్చేస్తున్నాను. అంటూ యూ మై సోల్స్ అంటే నేను ఇంతకాలము వాక్యం విని బలపరుచుకున్న నా ఆత్మను ఇప్పుడు దీన్నే, అంటే నేను చేసే వరాలు, నేను దేవుని పట్ల నాకు ఉండేటువంటి తలంపులు, నా ఆశ, నా అనుభవము, నేను దేవునికి ఎంత ప్రియున్నో, నా ప్రార్థన దేవుడు ఎలాగ ఆలకిస్తాడో, నా పట్ల దేవుడు ఎన్ని ప్లాన్స్ కలిగి ఉన్నాడో, నా కలిగిన బహుమానాలు, నా కలిగిన స్థానము అంతా లభిస్తుంది నీకు. యూ విల్ బీ లైక్ పాల్ ఆన్ దిస్ ఎర్త్. పౌలు ఏమంటున్నాడు ఇప్పుడు తెస్సలోని సంఘానికి? ఐఎమ్ గివింగ్ యూ మై సోల్. నేను నా వరాలనే కాదు, నా వాక్యాన్నే కాదు, మై సోల్. సోల్ టైస్. గుర్తుపెట్టుకోండి సంగమా, సోల్ టైస్. చూడండి, బట్ ఆల్సో అవర్ ఓన్ సౌల్స్, బికాస్ యు ఆర్ వెరీ డియర్ టు అస్. మీరు మాకు బహుప్రియులు గనక. సోల్ టైస్. అందుకే మీరు ప్రతిరోజు మీరు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుడి నుంచి మీరు పొందుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు, పౌలా, ఆ తెస్సలోని సంఘానికి నీ హృదయం ఇయ్యి, నీ ఆత్మని ఇయ్యి. ఎందుకంటే వారు నాకు బహుప్రియులై ఉన్నారు కాబట్టి నీకు కూడా బహుప్రియులే. ఇదిగో రోమీయులు మంచోళ్లే, వారు ప్రేమికులు కానీ అంత లోతైన ప్రేమికులు కాదు. వారికి నువ్వు వరాలి. అంటే రేపొద్దున్న రోమీయుల సంఘం కూడా తెస్సలోని సంఘం అంత కృపకి ఎదిగి వారు కూడా దేవుని ఆత్మను, దేవుని యొక్క గుణములను పొందుకుంటారు. అందుకనే ఈ వాక్యం వింటే మీ ఆత్మ బలపడుతుంది. యువర్ సోల్ విల్ బీ స్ట్రాంగ్. వర్డ్ విల్ గివ్ స్ట్రెంగ్త్. ఈ మర్మాలు, మిస్టరీస్ వెతుకువారికి, నమ్మువారికి ఇస్తాడు దేవుడు. నజరేయుడైన యేసయ్యా, ఈ వాక్యం బోధించినందుకు వందనాలయ్యా. యు ఆర్ ఎ గాడ్ హు అన్వీల్స్ దిస్ మిస్టరీస్. ఆత్మ బంధాలు, భార్య భర్తల బంధాలు ఎంత గొప్పవో నువ్వు చూపించావు. ఏ రీతిగా మరి నీ ఆత్మ, నీ వరాలు బోధకుడు ద్వారా మాకు వస్తాయని చూపించావు. పౌలు ఆ సంఘాన్ని ప్రేమించి వరాలు ఇచ్చాడు. తెస్సలోని సంఘాన్ని ప్రేమించి తన సోల్నే ఇచ్చేశాడు. మా ఆత్మలను అభివృద్ధి పరుచుకొని నోవాలాగా నీతి కొరకు నిలబడే ఆత్మనే వెంబడించి, సత్యాన్ని వెంబడించే ఆత్మనే వెంబడించే కృప మాకు దయచేయండి.
అయ్యా పౌలు లాంటి సేవకులను లేవనెత్తండి నాయన. యేసు ప్రభువారు లాంటి వినయము గల ఆత్మను దయచేయండి, కృపగల ఆత్మను దయచేయండి. నీ బిడ్డలందరినీ నువ్వు ఆత్మతో బలపరచండి. వాక్యము ఏది సత్యమో వారు తెలుసుకునేటువంటి కృప దయచేయండి. నీ ద్వారా నీ వరాలు, నీ మనస్సును మాకు దయచేయండి యేసయ్య. నీ గుణాలు మాకు దయచేయండి నాయన. ఇప్పుడు ప్రేక్షకులందరినీ మీరు స్వస్థపరచండి, ప్రతి రోగాన్ని తీసివేయండి. మా రోగాల కోసం మీరు దెబ్బతున్నారు, రక్తము కార్చారు. వారి ద్వారా లోకమంతా వారి ఏరియాతో రక్షింపడేటువంటి కృప వారికి దయచేయమని నా జననేశ్వర ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.